కృషి గారు ఏదైనా ఫంక్షన్ పిలిస్తే రావడానికి భయం, ఎందుకంటే కొంచెం ఎక్కువ పొగిడేస్తూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక సినిమాని బాగా తీయాలంటే ప్యాషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి. అవన్నీ చాలా చాలా ఎక్కువ ఉన్న యాటిట్యూడ్, అంటే అది బ్యాడ్ వర్డ్ కదండి, మంచి రైట్ యాటిట్యూడ్ ఉన్న చాలా చాలా బాగా ఉన్న క్రిష్ ఈ కంచె అన్న సినిమాని తీయడం, ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్. పీరియడ్ సినిమాల్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. ముందు సినిమా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడే సాధనం. దాంట్లో ఒక పీరియడ్ సినిమా తీసుకుంటే ఇమీడియట్గా బై డిఫాల్ట్ ఇట్స్ ఈస్ వెరీ ఈజీ జనాల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళడం. బట్ తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసండి. ఇప్పుడు ఆ ట్రైలర్ చూసాం, అందులో ప్రతి డీటెయిల్, ఒక కాస్ట్యూమ్ వేసుకోవాలన్నా, ఆ గన్స్ తయారు చేయాలన్నా, ఆ బ్యాటిల్ ట్యాంక్ తయారు చేయాలన్నా, ఎంత హార్డ్ వర్క్, ఎంత డెడికేషన్ కావాలో ఈ పర్ఫెక్ట్గా తీసుకురావడానికి ఎంత ఎంత కష్టపడాలో నాకు తెలుసు. అది చూసిన వెంటనే, ట్రైలర్ స్టార్ట్ అయిన వెంటనే, అందులో ఫస్ట్ షాట్, సెకండ్ షాట్, ఆ ట్యాంకర్ చూసిన వెంటనే నాకు జమ్ అనిపించిందండి ఒళ్ళంతా. బికాజ్ ఐ కుడ్ సీ వెరీ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ కమింగ్ అవుట్. ఫెంటాస్టిక్ క్రిష్. అండ్ క్రిష్ సినిమాలకి అన్నిటికీ చాలా మంచి క్రిటికల్ అక్లెయిమ్ వస్తుంది. ఆ క్రిటికల్ అక్లెయిమ్ వచ్చినంత కమర్షియల్ సక్సెస్ రాలేదు నిజం చెప్పాలంటే. బట్ ఆ కంచిని ఈ కంచి బ్రేక్ చేయాలి, డెఫినెట్గా చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అయి తీరుతుంది ఈ సినిమా. ట్రైలర్ చూసిన వెంటనే నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ అండి అది. నేను వరుణ్ కనే కాదండి, పెద్ద సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఆ ఫ్యామిలీ నుంచి రావడం ఎంత పెద్ద వరమో నా ఉద్దేశంలో అంత శాపం కూడా. ఎందుకంటే ప్రతిదీ కంపేర్ చేస్తూ ఉంటారు, ప్రతిదీ సలహాలు ఇస్తూ ఉంటారండి. ఐఎమ్ షూర్ వరుణ్కి కూడా చాలా సలహాలు ఇచ్చి ఉంటారు. చరణ్లా ఫైట్లు చేయాలి, బండిలా డ్యాన్సులు చేయాలి, పవన్ లాగా స్టైల్ చూపించాలి అని అన్ని సలహాలు ఇస్తూ ఉంటారు నాకు తెలిసి, డెఫినెట్గా. బట్ నాకు తెలిసి ఎవరిని ఫాలో అవ్వకుండా తనకంటూ ఒక ఇమేజ్, వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిందని రావడం అనేది బ్లెస్సింగ్లా తీసుకోవాలి తప్ప, తనకంటూ ఒక వరుణ్ తేజ్గానే తన పైకి రావాలని నా సలహా. అండ్ ఐ థింక్ హీఈస్ ఫాలోయింగ్. తను సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలు, తను సెలెక్ట్ చేసుకుంటున్న క్యారెక్టరైజేషన్స్, తన యాక్ట్ చేస్తున్న విధానం, వాట్ ఎవర్ చూస్తే అది డెఫినెట్గా ఆ లక్షణాలు కనిపిస్తున్నాయండి. సో ఐ విష్ క్రిష్ అండ్ వరుణ్ వెరీ బిగ్ సక్సెస్. విష్ కాదు, నాకు ట్రైలర్ చూస్తుంటే ఇది డెఫినెట్గా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అని గ్యారంటీగా అనిపిస్తుంది. సో ఐ థింక్ ఐ షుడ్ కంగ్రాచులేట్ ఆన్ యువర్ వెరీ సూన్ కమింగ్ సక్సెస్.